అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చింది, చాలా మంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడాలని కూర్చున్నాం. తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు సజయ్ గారు చెప్పినట్టు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, లేదు 95% పీపుల్ శివాజీకి సపోర్ట్గా ఉన్నారు అని చెప్పి కుక్కతోక నడిపిస్తున్న ఒక జర్నలిస్టు, కుక్క నడిపిస్తుంది తోకని, అంతేగాని తోక కుక్కని నడిపించదు. అలాంటి ఒక మహానుభావుడైన సీనియర్ జర్నలిస్టు మాట్లాడిన తరువాత ఈ సమస్యకి పరిష్కారం లభించలేదు కాబట్టే మనం ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఏం చేసుంటే బాగుండేది అని ఏ ఒక్కళ్ళు ఆలోచించట్లేదు. ఏంటి, ఆ రోజు శివాజీ మాట్లాడిన దానికంటే ముందుగా ఆ ఫ్యాషన్ మాల్లో నిధి అగర్వాల్ పైన జరిగిన అప్పుడు, ఇప్పుడు మనము టెర్రరిస్టులు పట్టుకోవాలి అంటే జూమ్ చేసి ఏదైతే ఇన్పుట్ ఉంటుందో జూమ్ చేసి మనుషులను గుర్తిస్తారు కదా, మరి వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులే. నిధి అగర్వాల్ పైన అలా చేసిన వాళ్ళని గన పట్టుకుని ఉన్నట్లయితే శివాజీ అక్కడ మాట్లాడి ఉండేవాడు కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను ఫీల్ అవుతున్నా. షీ టీమ్స్ ఉంది కదా, ఏం చేస్తుంది షీ టీమ్స్? పోలీసు ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదా? పోనీ సుమోటోగా అయినా తీసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? మొదటి రోజు ఈ టాపిక్ మీద మాట్లాడినప్పుడు మీరు టెర్రరిస్టులు పట్టుకున్నట్లే మామూలు సమాజంలో తిరుగుతున్న టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని పట్టుకోండి అని మాట్లాడితే ప్రభుత్వానికి చీమ కొట్టలేదు. దాంతో ఇదేదో నేను ఒక సంఘ సంస్కర్తని అన్నట్లు శివాజీ మాట్లాడినప్పుడు అక్కడ కోతుల్లాగా కిచ్చ నవ్వారు. వాళ్ళు కూడా నిందితులే. అతను సామాన్లు అనగానే నవ్వేరు చూడండి, వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకురా నీకెందుకు నవ్వొచ్చింది, మంగపతి అని ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పట్టుకోకపోవడమే చాలా మంది కోతులకి మాటలు వచ్చినాయి. ఈరోజు ఇంతమంది ప్రెస్ లో మాట్లాడారు, గంటలు ఎన్ని రోజులండి వాళ్ళని అటాక్ చేయలేక, వాళ్ళకి సంస్కారం నేర్పించలేక జరిగింది ఇది. ఇక్కడ మగపిల్లలు అన్యాయం అవుతున్నారు. బాధితులు ఆడపిల్లలే కాదు, రేపొద్దున ఈ మగపిల్లలు మీరిచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు గాని అత్యాచారం దాకా వెళ్ళక్కర్లా, జస్ట్ బుల్లీ చేస్తే కూడా ఆ అమ్మాయి గాని ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే మీ మీద 354 ABCD అట్రాక్ట్ అవుతుంది. ఆ రోజు తెలుస్తుంది, తల్లుల్లారా మీకు తండ్రుల్లారా, ఈవేళ మీరు 95% చేరిపోతే రేపొద్దున మీ పిల్లలు గాని కేసుల్లో ఇరుక్కుంటే ఈ శివాజీ రాడు, ఈ సంధ్యారెడ్డి రాదు, ఎవరూ రారు. ఆఖరికి పేరు మోసిన గొప్ప జర్నలిస్టు ముసలివాడైపోయాడు, కురువృద్ధుడని చెప్పుకుంటున్నాడు, ఆ కురువృద్ధుడు కూడా రాడు అని చెప్తుంటే ఒక్కళ్ళకంటే చీమ గుట్టినట్టు లేదు. రోజుకి స్పైక్ పెరుగుతా ఉంది. దీనికి తోడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొక విషయం, గంగాధర్ శాస్త్రి అనబడే ఒక దగుల్బాజీ ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరి నోటీస్కి వచ్చిందో లేదో, విచిత్రమైన బట్టలేసుకుని మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎంత షేమ్ అంటే నేను అంటాను, ఆ అమ్మాయి వేశ్యలకు కూడా హక్కులున్నాయి, వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం, భయమేం లేదు. ఇక్కడ వేశ్యలు ఈ సమాజం తయారు చేయబడిన వాళ్ళు. ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళే విటుల సంగతి ఏంటి? వాళ్ళు గొప్ప వాళ్ళ? 4 నామాలు పెట్టుకొని 2 బొట్లు పెట్టుకొని వేశ్యల దగ్గరికి వెళ్తే సరిపోతుందా? ఏం గంగాధర్ శాస్త్రి, ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఈ చీడ పురుగుల వల్లనే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఒక పక్క వేశ్యల్ని బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన సినిమా హీరోయిన్లు బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. ఇలా బ్లేమింగ్ చేసుకుంటా వెళ్తే ఈ బ్లేమింగ్ ఆధారంగా మగపిల్లలు ఇదేదో నేను చేయవలసిన కార్యక్రమం మాత్రమే అనుకుని చేస్తే రక్షించటానికి గుర్తు పెట్టుకోండి. అలాంటి వాళ్ళ కోసం కూడా మళ్ళీ మా జేఏసీఏ
పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో నాశనం అయిపోయే పిల్లలు ఎవరంటే పేదవాళ్లే, అట్టడుగు వర్గాల వాళ్లే. ఇప్పటికే వాళ్ళు ఈ ప్రభుత్వాల వల్ల అణిచివేయబడిన వర్గాల నుంచి వచ్చే మగపిల్లలు పాపం తెలిసి తెలియక యూట్యూబుల్లో ఇవన్నీ చూసి, డబ్బులున్న వాళ్ళు ఇక్కడ దాకా రాదు వాళ్ళ వ్యవహారం, వాళ్ళ డబ్బులే వాళ్ళని రక్షిస్తుంది. ఈరోజు శ్రవణ్ కుమార్ని రక్షించినట్టు. కానీ పేదవాళ్ళు బలవుతారు. ఆ పేదవాళ్ళకు కూడా మేమే అండుంటామని చెప్తున్నా. కానీ ఇది సరి చూసుకోవలసిన సమయం, సమాజం మొత్తం ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని నేను చెప్పాలనిపిస్తుంది. ఇంకొక మాట, మీరందరూ కలిసి మగపిల్లలకి రైట్ ఉంది, అమ్మాయి బట్టలే కారణం వాడు అలా చేయడానికి, వాడికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి వికారాలు వచ్చి అది చేస్తాడు ఇచ్చేస్తాడు అన్నందుకు ఈ చర్చలన్నీ ఒక కన్నడ యాక్టర్ చూసినట్లుంది బాగా. ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా అండి? ఢిల్లీలో వీధి కుక్కల్ని బయట ఎక్కడో షెల్టర్లో పెట్టమని చెప్పారు కదా, మరి ఇలాంటి అబ్బాయిలను కూడా షెల్టర్లో పెట్టాలేమో, అప్పుడే సమాజం బాగుంటుందేమో అని చెప్పింది. ఇది నిజంగా తల్లిదండ్రులు ఆలోచించండి. మీ పిల్లలు ఒక శివాజీ మాట వినో, లేకపోతే శివాజీ మాట్లాడింది కరెక్ట్ అనే 95% మీరుంటే మరి సమాజం మీ పిల్లల్ని ఎక్కడ ఉంచుతానంటోంది? చట్టాలు ఉన్నాయి, చట్టాలని గౌరవించండి. నేను ప్రెస్ను కూడా కోరుకునేది సవినయంగా, ఒక చట్టం ఉంది అని చట్టం గురించి చెప్పండి. ఈ మొత్తం చర్చలో ఎక్కడా చట్టం అనేది లేకుండా అయిపోయింది. మనం చట్టంలో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏం మాట్లాడినా చట్టం ప్రకారమే మాట్లాడతాను, చట్టం ప్రకారమే మాట్లాడాను అన్ని ఇంటర్వ్యూల్లో కూడా. కానీ నేను మరి చాలా మర్యాదస్తురాల్ని. వీళ్ళ దృష్టిలో చీర కట్టుకున్నాను, నిండుగా ఉన్నాను, పెద్ద బొట్టు పెట్టుకున్నాను, చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నాను. నన్నెంత ట్రోల్ చేశారో తెలుసా అండి? మరి అందరికంటే ఆద్యురాలు పూజ్యురాలు సంధ్యక్కని ఎంత ట్రోల్ చేశారు? మేమేం పాపం చేశాము మీరు ఇంత ట్రోల్ చేయడానికి? సమాజం బాగుండాలనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరైనా నష్టపోతే శివాజీ లాంటి వాడు కాదు సుమా, ఎవరైనా మధ్యతరగతి పిల్లలు నష్టపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి చట్టపరమైన సహాయం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. మేము ఎందుకు మహిళల పట్ల ఇలా మాట్లాడుతున్నాము ఇది అర్థం చేసుకుంటారని ప్రెస్ కూడా థంబ్నెయిల్స్ ఇష్టారీతిని పెట్టే విషయంలో కావచ్చు. ఏమండి, మంచి మాట సంవత్సరాల తరబడి నిలబడుతుంది, ఒక చెడ్డ మాట చాలా త్వరగా పాపులర్ అవుతుంది, అంతే త్వరగా మాయమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రెస్ను కూడా కోరుకుంటూ, అమ్మాయిల హక్కు, ఆడవాళ్ల హక్కు వస్త్రధారణ, ఇంతకంటే మాట్లాడటానికి ఏం లేదు. వస్త్రధారణ గురించి ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడాలి అని సాహసిస్తే కూడా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని మటుకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ మీట్ ముగింపుని పిఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంజయ్ ఇస్తారు. ఇంకా కింద కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడతారేమో బహుశా. సరే మిత్రులు, ఇప్పటికే అనేక విషయాలు వచ్చాయి. ఎందుకు మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇంత అంటే ఈ చర్చ చాలా కొనసాగినాక అంటే, మేము ఒక జేఏసీగానే కాకుండా సుదీర్ఘకాలం మహిళా సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నాము. అట్లాగే ఈ ఉద్యమంలో యంగ్స్టర్స్ ఉన్నారు. అందరి మధ్య ఒక అలజడి, ఒక బర్నింగ్ నడుస్తుంది. ఏంటంటే స్టార్టింగ్ తేజు చెప్పింది, తేజస్విని 26లోకి వచ్చాక మాట్లాడవలసిన విషయాలు ఎన్నో, చర్చించవలసిన విషయాలు, పోరాడవలసిన విషయాలు ఎన్నో ఉండంగా మళ్ళీ తిరిగి 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 అవే విషయాల మీద మాట్లాడవలసిన దౌర్భాగ్యంకి ఒక కాన్సెప్చువల్ నోట్, ఒక దృక్పథం అవసరం. మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాం 40 ఏళ్లుగా, మళ్ళీ ఒకసారి బాగా అత్యంత తిరోగమన భావజాలం రాజ్యం వెళ్తున్న సందర్భంలో, రుద్దుతున్న సందర్భంలో ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే జరుగుతుందో మహిళల మీద, సమాజం మీద, ఇవాళ భారతదేశంలోనే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, జాతీయ భావాలు లేని వాళ్ళు, జాతి పట్ల నిబద్ధత లేని వాళ్ళు నేషనలిజం గురించి, దేశభక్తి గురించి మాట్లాడతారు.
అన్నీ అంతే తయారైపోయినాయి. స్త్రీల విషయం కూడా అంతే. స్త్రీల గురించి గౌరవం లేని వాళ్ళు, నిజంగా స్త్రీలకు భద్రతే కావచ్చు, గౌరవం కావచ్చు, స్త్రీలని మనుషులుగా కూడా చూడలేని వాళ్ళు ఇవాళ వాళ్ళ భద్రత గురించి మాట్లాడతారు. దేశ భద్రత గురించి, దేశ ప్రజల గురించి కన్సర్న్ లేని వాళ్ళు ఎట్లా అయితే నేషనలిజం మాట్లాడుతున్నారో అదే తీరులో ఇవాళ మహిళల మీద కనీసం కన్సర్న్ లేకుండా మొత్తం ఈ తిరోగమన భావజాలాన్ని ఛాంపియన్ చేస్తూ, దాన్ని రుద్దుతూ, స్త్రీలని దిగజార్చుతూ, స్త్రీల పట్ల నేరాలని ప్రోత్సహించే విధంగా, ప్రేరేపించే విధంగా చేస్తున్నటువంటి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మేము దీన్ని కాన్సెప్షువల్గానే మాట్లాడాలనుకున్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్ని పెడుతున్నాం. మేమందరం కోరేది ఈ మా కాన్సెప్ట్, మా దృక్పథం, ఇంతమంది మాట్లాడాం, మేము ఒక రిటర్న్గా సర్క్యులేట్ చేసాం. దీన్ని అందరూ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని కోరుతూ, ఇంకా ముఖ్యమైన విషయం 95%, 96% సంస్కృతిని గౌరవించిన వాళ్ళు, వాళ్ళ భాషలోనే చెప్పాలి అంటే భారతీయ సంస్కృతిని పాటించిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎవరన్నా భారతీయ సంస్కృతిని మాట్లాడుతున్నాం కదా, అలా ఉన్నారా? లేరు కదా. అందరికీ క్రాఫ్ ఉంది, పిల్లకి ఎవరికి లేదు. ఎవరికి పంచాల ఆల్చి లేదు, అందరూ ప్యాంటు చొక్కాలు వేసుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళలాగో, అమెరికా వాళ్ళలాగో, ఇంకోళ్ళలాగో. మేమెప్పుడు ఇష్యూ చేస్తలేమే. ఎంతకాలం అండి? 96-98% విదేశీ సంస్కృతితో జీవిస్తున్న వాళ్ళు వేష భాష వస్త్రధారణలో, ముఖ్యంగా వస్త్రధారణలో, వేషాల్లో భారతీయ స్త్రీలకు నీతులు చెప్తారు, హితబోధులు చేస్తారు, భారతీయ సంస్కృతి పతికట్ట అనుకుంటూ. ఎంతకాలం చేస్తారండి? ఇది ఎందుకు ఆలోచించరు? మేము ఎప్పుడు చెప్తాం, పితృస్వామ్యం ఆడవాళ్ళకి మాత్రమే నష్టం కాదు, పితృస్వామ్యం మొత్తం సమాజానికి నష్టం, మగవాళ్ళని దిగజార్చుతుంది. మిత్రులు మాట్లాడారు ఇప్పటికే, ఎంత డిగ్రేడ్ చేస్తున్నారు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా. ఎందుకు ఒక్కళ్ళు కూడా స్వాభిమానంతో మాట్లాడరు దీని మీద? చూసే దృష్టితో ఉంటుంది. అట్లా ఆడవాళ్ళని చూసినా మాకు ఆ దృష్టి లేదు. ఇవాళ సానియా మీర్జా కావచ్చు, నైనా సెహ్వాగ్ కావచ్చు, జ్వాలా కావచ్చు, ఎంతో మంది స్పోర్ట్స్ క్రీడాకారిణులు అక్కడ రంగంలో ఆడుతుంటే మనకి బట్టలు కనపడతాయా? ఆట కనిపిస్తుందా? ఎవరికన్నా బట్టలు కనిపిస్తాయండి? ఎందుకు బయట బట్టలు కనిపిస్తున్నాయి అంటే ఉన్నది బుర్రలో కదా, బూజు ఉన్నది, చెత్త ఉన్నది బుర్రలో కదా. ఇంకా ఎంతకాలం ఆ బూజుని పెట్టుకుని మాట్లాడతారు? ఆ బూజుని దులపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం మేము. మగవాళ్ళు కూడా స్వాభిమానంతో ఆలోచించాలా. చూసే దృక్పథంలో మన ఇంట్లో కూడా ఉంటారు, మన చుట్టూ కూడా ఉంటారు. స్త్రీలతో ఎంతో మంది పని చేస్తున్నాం, ఆ దృష్టితో చూడకూడదు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అట్లా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది అనేది కూడా మేము భావిస్తున్నాం. ఇక వస్త్రధారణ గురించి ఎంత చెత్త మాట్లాడుతున్నారు, ఎంత తక్కువ మాట్లాడాలి అని మేము పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే తిరిగి మేము మాట్లాడవలసిన స్థితిలో ఎందుకున్నాము? ఇది మమ్మల్ని వేధిస్తున్న విషయం. ఎందుకంటే ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. అరే బాబు, చూసే దృష్టిలో ఉంది, వేసుకునే బట్టల్లో కాదు. ఎంతకాలం బాధితుల్ని బాధ్యుల్ని చేస్తారు? విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయడం ఇది అత్యాచారాల విషయంలో. ఎంతకాలం అండి? ఒక ఆమె పెట్టింది ఈ చర్చని చూడలేక వినలేక బెంగళూరులో అత్యాచార బాధితుల వస్త్రాలని ఆమె డిస్ప్లే చేసింది. ఒకటి ప్యాంటు చొక్కా ఉంది, మిగతావన్నీ సాంప్రదాయ వస్త్రాలే. అందరి అనుభవం కూడా అదే. నిజంగానే ప్యాంటు చొక్కలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద అవుతున్నాయా? ఎవరి మీద అవుతున్నాయి? తేజు చక్కగా చెప్పింది. కాన్ఫిడెన్స్ ఉంటుందో మరి వాళ్ళల్లో ఏం భయం కలిగిస్తుందో వాళ్ళకన్నా సాంప్రదాయ వస్త్రాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది గురవుతున్నారు. అందరికి తెలిసిన విషయం, పసిపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అవుతున్నారు. ఇంకా అంత నేగడ్గా వాస్తవాలు కనపడుతున్నా ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడతారు? ఎట్లా మీడియా దాంట్లో భాగమవుతుంది? ఓ మీడియాకి చైతన్యం అవసరం లేదా? ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత లేదా? ఇంత చెత్త మీరు రకరకాల చెత్త గుమ్మరించడానికి మీకు టీఆర్పీ ఒక్కటే క్రైటీరియానా? సమాజం పట్ల బాధ్యత లేదా? ఏ సమాజంలో మన పిల్లలు పెరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? ఏ సమాజంలో ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలతో మనం పెంచుతున్నాం? ఇవన్నీ సమాజం మీద రుద్దుతున్నామంటే ఇక బట్టలు అంటారా? ఇవాళ మగవాళ్ళు కుటుంబాల్ని పోషించట్లా. 76% స్త్రీలే, స్త్రీ ఆధారిత కుటుంబాలు.
వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక యాంగిల్లో వస్త్రధారణలో స్వేచ్ఛ గురించి మాట్లాడాం. ఇంకొక వాస్తవం కూడా ఉంది. ఇంటి కిరాయిలు కట్టడానికి, పిల్లల్ని పెంచడానికి ఆడవాళ్ళు పని చేయవలసిన స్థితి. చాలా మంది, ఎందుకంటే మొగుళ్ళు తాగి పని చేస్తే ఇవ్వకుండా వాళ్ళ తాగుడికే పెట్టుకుని ఒక కూరగాయల మందం ఇచ్చి మేజర్ బాధ్యతలు తీసుకున్న అనేక కుటుంబాల్లో ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో పనిచేస్తున్నారు, మాల్స్లో పనిచేస్తున్నారు, సూపర్ బజార్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా సాంప్రదాయ వస్త్రాలు లేవు. మరి చీరలు కట్టుకుని వాళ్ళు బస్తీల్లో బయలుదేరి చీరలో పంజాబ్ డ్రెస్లో వేసుకుని మళ్ళీ వచ్చి ప్యాంటు చొక్కాలు వేసుకుని సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా డ్రెస్ కోడ్ వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. అట్లా వాళ్ళు డ్యూటీలకు వచ్చినప్పుడు కొత్తలో చుట్టూ ఉన్న అమ్మలక్కలు లేదా ఆడవాళ్ళు ఈమె ప్యాంటు చొక్కా వేసుకుని డ్యూటీకి పోతుంది ఇంట్లోకి అంటే ఆడవాళ్ళు ముందు పని చేయడానికి వెళ్ళినప్పుడు వేధింపులు జరిగినాయి. వీళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్యాంటు చొక్కాలు వేసుకున్నప్పుడు వేధింపులు జరిగినాయి. కానీ వాళ్ళు అదే బస్తీలో ఆడవాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో గానో, కాల్ సెంటర్స్లోనో, లేకపోతే సూపర్ బజార్లో, మాల్స్లో పనిచేసే ఆ కుటుంబాలని నడుపుతున్నారని వాళ్ళు గౌరవిస్తున్నారు, అంటే గుర్తిస్తున్నారు, రియలైజ్ అయ్యారు. ఏ బస్తీల్లో వేధించారో ప్యాంటు చొక్కా వేసుకున్న ఆడపిల్లల్ని, ఆ బస్తీలో వాస్తవాలని వాళ్ళు గుర్తించి ఈమె ఈ పని చేస్తేనే సెక్యూరిటీ గార్డ్ గానో సేల్స్ గర్ల్ గానో ఆ కుటుంబం నడుస్తుందని అర్థం చేసుకున్నారు. కానీ ఇవాళ ఎడ్యుకేటెడ్స్, మీడియా లేదు, ఇవాళ రోజు మనకి ఈ చెత్తను గుమ్మరిస్తున్న వాళ్ళకి ఆ మాత్రం సెన్స్ లేదా? ఈ ప్యాంటు చొక్కాలు వేసుకున్న ఆడపిల్లలు, ఈ పేద ఆడవాళ్ళు, వాళ్ళు కల్చరో లేకపోతే ఫ్యాషన్ అని కాదు, వాళ్ళకి అది వృత్తి, ఉపాధి, బతుకు తెరువు. అటువంటి ఆడవాళ్ళని కూడా మీరు బోధిస్తున్నారా చీరలు వేసుకోమని? ఏ న్యూస్ ఛానల్ అయినా ఈటీవీ మినహా చీరలతో న్యూస్ రీడర్లను పెడుతుందా? ప్యాంటు చొక్కాలు, బ్లేజర్లు వేసుకుంటున్నారు కదా. మీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇంత చెత్త గుమ్మరించిన ఛానళ్లు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్తో సహా, లేకపోతే మిగతా ఎవరైనా నేను అడుగుతున్నా, ప్యాంటు చొక్కాలు వేసుకోం, మేము భారతీయ సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తాం, చీర కట్టుకునే మేము యాంకరింగ్ చేస్తామంటే ఇస్తారా? ఉద్యోగాలు ఇస్తారా? అంటే అన్ని చోట్ల డ్రెస్ కోడ్ ఉంది. ఎవరి మీద